ఫోన్పేని ఉపయోగించి ఎల్ఐసి పేమెంట్ని ఎలా పే చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. రీఛార్జ్ అండ్ పే బిల్స్లో సిఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ ఉంది కదా, ఇందులో ఎల్ఐసి ఇన్సూరెన్స్ పైన ప్రెస్ చేయండి. ఆల్ బిల్లర్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఎల్ఐసి పాలసీ నంబర్ని ఎంటర్ చేయండి. కింద ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. పేమెంట్ రిసిప్ట్ అనేది ఆ ఈమెయిల్ ఐడికి వస్తుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ వెరిఫై చేసుకోండి. అలాగే డ్యూ డేట్ అండ్ డ్యూ అమౌంట్ చూపిస్తుంది. ఆ డ్యూ అమౌంట్ మీ ఫోన్పేకి లింక్ ఉన్నటువంటి అకౌంట్లో ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు పే బిల్ పైన ప్రెస్ చేయండి. ఫోన్పే యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ని కంప్లీట్ చేయండి. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. వ్యూ డీటెయిల్స్ పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ వ్యూ రిసిప్ట్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ పైన ప్రెస్ చేయండి. పీడిఎఫ్ రీడర్ అప్లికేషన్లో ఓపెన్ చేయండి. పేమెంట్ చేయటం మరియు రిసిప్ట్ డౌన్లోడ్ చేయడం అనేది జరిగింది. అయితే మనకు ఇక్కడ నుండి కాకుండా మెయిల్కి కూడా ఈ రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి వచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం. జీమెయిల్ని ఓపెన్ చేయండి. అప్డేట్స్లో మెయిల్ రావడం జరిగింది. సో మనం ఈ విధంగా ఎల్ఐసి పేమెంట్ని ఫోన్లో చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ రిసిప్ట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ డ్యూ డేట్ అనేది ఎప్పుడుందో కూడా మనకు చూపించడం అనేది జరుగుతుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.